రష్యా తీరంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 8.8గా నమోదైంది. ఇది ఆ ప్రాంతంలో ఇప్పటి వరకు సంభవించిన అత్యంత తీవ్రమైన భూకంపాల్లో ఒకటిగా భావిస్తున్నారు. ఈ భూకంపం రష్యాలోని కంచట్కా ద్వీపకల్పంలో సంభవించగా దాని ప్రభావం జపాన్, అమెరికా సహా పసిఫిక్ తీర దేశాలకు కూడా విస్తరించింది. ఈ కారణంగా పలు దేశాల్లో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8:25 సమయంలో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. మొదట దీని తీవ్రత 8.0గా భావించిన అనంతరం యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే USGS దీన్ని 8.8 తీవ్రతతో నమోదైన భూకంపంగా స్పష్టం చేసింది. భూకంప కేంద్రాన్ని జపాన్ కు చెందిన ఐక్వెడో దీవికి ఉత్తరాన 250 కిలోమీటర్ల దూరంలో గుర్తించారు. భూకంపం తీవ్రతను దృష్టిలో పెట్టుకొని రష్యా, జపాన్ తో పాటు అమెరికాలోని హవాయి, అలస్కా, కాలిఫోర్నియా, ఒరెగాన్, వాషింగ్టన్ రాష్ట్రాల్లోని ప్రజలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అలస్కాలోని అల్యూటియన్ దీవుల్లో సునామీ ప్రభావం ఉండే అవకాశం ఉన్నదని అలస్కా జాతీయ సునామీ హెచ్చరిక కేంద్రం వెల్లడించింది. పసిఫిక్ మహాసముద్ర తీర ప్రాంతాలన్నిటిలోనూ అప్రమత్తత కొనసాగుతోంది. ఇంత భారీ భూకంపం వచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణ నష్టం నమోదు కాలేదని అధికారులు తెలిపారు. అయితే భూకంప తీవ్రతను బట్టి చూస్తే ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కంచట్కాలోని పెట్రోమాప్లోవ్స్క్ కంచట్కా నగరంలో భవనాలు బలంగా కంపించాయని రష్యా మీడియా పేర్కొంది. ప్రజల భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో అమెరికాలోని భారత్ కన్సులేట్ జనరల్ అప్రమత్తమైంది. హవాయి, కాలిఫోర్నియా వంటి రాష్ట్రాల్లో నివసిస్తున్న భారతీయులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంది. స్థానిక అధికారులు సూచనలను తప్పకుండా పాటించాలని, అత్యవసర పరిస్థితుల్లో +1-415-483-6629 హెల్ప్ లైన్ నంబర్ ను సంప్రదించాలని వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ ఘటనపై స్పందించారు. పసిఫిక్ తీర ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అధికారులు సూచనలు పాటిస్తూ ధైర్యంగా ఉండాలని ఆయన సోషల్ మీడియా వేదిక అయిన X లో పేర్కొన్నారు.